హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ డీసెట్ వెబ్ ఆప్షన్స్ ప్రారంభం అని మనకి 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఈరోజు న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఈ డీసెట్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయి? అదేవిధంగా మనకి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది? అదేవిధంగా మీరు కాలేజీలో జాయిన్ అవ్వడం ఎప్పుడు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలామంది నాకు మెసేజ్ అయితే చేశారు. మాకు ఈ ర్యాంక్ వచ్చింది. మాకు ఏ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా? ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందా? అనేది అడుగుతున్నారు. మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది? అనేదైతే చూద్దామండి. గవర్నమెంట్ కాలేజీలో రావాలంటే సీట్ ఎంత ర్యాంక్ రావాలి? అదే ప్రైవేట్ కాలేజీలో రావాలంటే సీట్ ఎంత రావాలి? అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మీరు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది? అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అనేది కూడా వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ నేను తెలంగాణలో డీసెట్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని వీడియో అయితే చేశాను. ఆ వీడియోని మీరు ఒకసారైతే చూడండి. అది ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. ఒకసారి ఆ వెబ్ ఆప్షన్ పెట్టుకునే వీడియో చూసారనుకోండి, మీకు క్లియర్‌గా మీకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, మనము ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా వీడియోలో చెప్తానండి. మీకు ఫుల్ డీటెయిల్‌గా మీకు అన్ని వివరాలు దీంట్లో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకండి. మీరు ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనకి వెబ్ ఆప్షన్ అనేది ఎప్పటినుంచో స్టార్ట్ అవుతుంది అనేదైతే తెలుసుకుందాము. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలలోని 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక చేసేందుకు నిర్వహించినటువంటి ఈసెట్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైందని అయితే చెప్పారు. ఇక్కడ మనకి ప్రారంభమైందని చెప్పారు కానీ మనకి ఇంకా ప్రారంభం కాలేదండి. ఇప్పుడైతే అందుబాటులో లేదు. మనకి రేపైతే నేను చూసాను. మార్నింగే వచ్చింది ఈ న్యూసు. ఏంటంటే ఇప్పటివరకు వస్తదేమో అని వెయిట్ చేశా కానీ ఇప్పటివరకు మనకైతే ప్రెజెంట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది అనేబుల్ కాలేదు. అనేబుల్ అవ్వంగానే మీకు వీడియో అయితే చేస్తాను. ఇక అర్హత సాధించిన ర్యాంక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ నెల 15 వరకు తాము ప్రవేశం కోరుకునే కళాశాలకు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేదైతే ఇచ్చారు. మనకి 15th వరకు ఇచ్చారు కాబట్టి ఈరోజు 12th, రేపు మేబీ ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ రేపు మండే రోజు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ అనేది అనేబుల్ కావచ్చు. రేపు మార్నింగ్ 10 లోపు అవుతుంది. మీరు వెబ్సైట్‌ని విజిట్ అవుతూ ఉండండి. ఇక 16th రోజు మనకి సీట్లను కేటాయింపు జరుగుతుంది. అంటే 15th వరకు మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఇస్తారు. తరువాత 16th రోజు మనకి సీట్లు మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీ ర్యాంక్‌కి గాను మీకు సీట్స్ అనేది విడుదల చేయడం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. అయిపోయిన తర్వాత మనకి 19th-23 వరకు ప్రభుత్వ డైట్‌లలో అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన జరుగుతుంది. అంటే మీకు 19th రోజు ప్రభుత్వ డైట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా అన్ని ఒరిజినల్, జిరాక్స్ 2 కూడా మీరు చూసుకోండి. రెండిటిని మీరు పెట్టుకొని ఉండండి. ఏదైతే మీరు ఫస్ట్ 10th క్లాస్ నుంచి మనకి అడుగుతారు. 10th మెమోస్ అడుగుతారు. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. అదేవిధంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేటు ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేటు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేటు, అది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి క్యాప్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీ కేటగిరీకి సంబంధించి మీకు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకటి మరి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీసీ లేదు అని అయితే అడుగుతున్నారు. మీకు టీసీ లేకపోయినా పర్వాలేదండి. మీకు ఇంటర్మీడియట్ టీసీ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్ టీసీ ఉంటే సరిపోతుంది. మీకు 10th లేకపోయినా పర్వాలేదు. టీసీ విషయంలో మనకి మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి 10th వరకు జరిగినటువంటి టీసీని మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో ఇచ్చేస్తారు. కాబట్టి మీ దగ్గర టీసీ అనేది ఉండదు. మీకు టీసీ అనేది ఇంటర్‌లో ఇప్పుడు ఇస్తారు. ఇంకా చాలామంది మాకు రిజల్ట్ రాలేదు, బోనఫైడ్ లేదు అని అయితే అడుగుతున్నారు. మీకు టెంపరవరీగా మీకు బోనఫైడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ బోనఫైడ్ తీసుకోండి సరిపోతుంది. టీసీ అనేది
టీసీ ప్లస్ మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది మీ కాలేజీలోకి వెళ్ళి అడిగితే మీకు కాలేజీలో ఇస్తారు టీసీ, స్టడీ సర్టిఫికేట్. మీరు అదైతే తీసుకొని పెట్టుకోండి. ఇక మీకు ఇక్కడ మనకి 19th నుంచి 23rd వరకు ప్రభుత్వ డైట్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ చూసి పెట్టుకోండి. ఇక మీరు ఒక 3 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా ఉండాలి. అవి కూడా తీసి పెట్టుకోండి. మీరు ఫీజు కట్టడానికి ఫీజు కూడా మీరు పెట్టుకోండి. ఇవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు అప్పుడు మీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్లోనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీకు ఒకవేళ మీరు వద్దు అని అనుకుంటే మీరు మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్ మళ్ళీ సెకండ్ ఉంటుంది ఫేజ్. ఆ ఫేజ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎవరైనా తీసుకోకపోతే మీకు ఆ ఫేజ్లో మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను తెలంగాణలో జరిగినటువంటి డిఈసెట్ వెబ్ ఆప్షన్ది వీడియో చేశానండి. క్లియర్గా ఉంటుంది. ఆ వీడియో అనేది చూడండి. మీకు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది అయితే తెలుస్తుంది. పరిశీలనకు మనకి సర్టిఫికేట్స్ 23rd వరకు అయితే ఉంటుంది. ఈ పరిశీలనకు అభ్యర్థులు తమ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్తో పాటు తమ విద్యా అర్హత కలిగినటువంటి ఇతర ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరు కావాలి. ఇక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని రమ్మంటున్నారు. సర్టిఫికేట్ పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ కూడా ఇస్తారు. అక్కడే మీకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ కూడా ఇస్తారు. ఈ లెటర్ ఆధారంగా అభ్యర్థులు తమ సీటు వచ్చినటువంటి కళాశాలలో చేరాలి. ఈ నెల 25th నుండి విద్యార్థులకు తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ మంత్లోనే మీకు క్లాసెస్ కూడా 25th లోపు అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు అన్నీ కూడా లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా లేకపోతే మీరు ఇప్పుడు తీసుకొని అప్లై చేసి పెట్టుకోండి. మీకు ఆ టైంకి 25th లోపు మీకు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ లేదనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేటు కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేటు మాది ఓల్డ్ ఉంది అని అయితే అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. ఇన్కమ్ సర్టిఫికేట్కి 1 ఇయర్ మాత్రమే 1 ఇయరే ఉంటుంది. 1 ఇయర్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే మీరు జనవరిలో తీసుకున్నారనుకోండి, 2025లో తీసుకుంటే మళ్ళీ మీకు నెక్స్ట్ జనవరి 2027 వరకు మీకు ఏ డేట్తో తీసుకున్నారో ఆ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఎప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో మాత్రమే 1 ఇయర్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు 1 ఇయర్కి తీసుకోండి. ఒకవేళ మీకు డేట్ అయిపోయి ఉంటే మళ్ళీ అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న అది మీరు రిసిప్ట్ ఉంటుంది కదా, అది చూపించండి, ఎక్నాలజ్మెంట్ చూపించండి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యే లోపు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు సీట్ అనేది వస్తుంది. అదేవిధంగా మీకు ఇది స్కాలర్షిప్ కూడా రావడం అయితే జరుగుతుంది. అందుకనే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. ఇక గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. మనకి గవర్నమెంట్ కాలేజీలో మీకు ఫీజు అనేది 2300, గవర్నమెంట్ కాలేజీలో 2385 రూపీస్ అనేది మీకు ఉంటుంది. నేను ఇక్కడ ఫీజు అనేది చెప్తున్నానండి. లాస్ట్ 2025లో జరిగినటువంటి ఫీజు ఇంత ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీకు 2385 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో మీకు ఫీజు అనేది ప్రైవేట్ కాలేజీలో ఫీజు అనేది 12,500 రూపీస్ అనేది ఉంటుంది. 12,500 రూపీస్ అనేది ఉంటుంది. మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే 12,500 రూపీస్ అనేది ఉంటుంది. ఇంకా మీరు గవర్నమెంట్ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే మీకు కొంత ఫీజు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అది గవర్నమెంట్ వాళ్ళకి 100 రూపీస్ అనేది తీసుకుంటారు. అది ప్రైవేట్ వాళ్ళకేమో 1,500 రూపీస్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు. మీరు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అని అంటే ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉండాలి. మనకి ఉన్నది గవర్నమెంట్ కాలేజీలో 13 కాలేజ్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. ఈ 13 కాలేజీలలో మీకు మినిమం 50 సీట్స్ అనేవి ఉంటాయి. 50 సీట్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్కి ఉంటాయండి. 50 సీట్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్కి ఉంటాయి. ఆ 50 సీట్స్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి అని మనకి
5 మెథడ్స్‌కి సంబంధించి ఈ 5 మెథడ్స్‌కి సీట్స్ అనేది అలాట్ చేస్తారు. మినిమమ్ ఈ 5 దాంట్లో మనకి ఓన్లీ 10 సీట్స్ మాత్రమే ఉంటున్నాయి. మీరు అలా చూసుకోండి. 10 సీట్స్. ఈ 10 సీట్స్‌లో మళ్ళీ క్యాస్ట్ వైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 10 సీట్స్‌లో మనకి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అని మళ్ళీ క్యాస్ట్ వైస్‌గా మళ్ళీ ఉంటాయి. అందుకనే మీకు ర్యాంక్ అనేది తక్కువ వచ్చిన వాళ్ళకి మీ డిస్ట్రిక్ట్‌లో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులోనే గవర్నమెంట్‌లోనే మనకి ఏ కేటగిరీ, బి కేటగిరీ అని అయితే ఇస్తారు కదా! తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో ఏ కేటగిరీలో మీకు గవర్నమెంట్ దాంట్లో రావచ్చు. అదేవిధంగా బి కేటగిరీలోనేమో మీకు ఈ ప్రైవేట్ కాలేజీ అని అంటే మొత్తం ప్రైవేట్ అనేది ఉండదండి. గవర్నమెంట్, ప్రైవేటు 2 కూడా ఎయిడెడ్‌గా మనకి ఉంటుంది. ఎయిడెడ్‌గా ఉంటుంది కాబట్టి మీకు 12,500 రూపీస్ పే చేసి మీరు చదివినా, గవర్నమెంట్ కాలేజీలో చదివినా, ప్రైవేట్ కాలేజీలో చదివినా మీకు డీఈ సెట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ రాకపోతే మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలో మొత్తం మనకి రాలేని వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో తీసుకోవచ్చు. 12,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. మీకు ఫీజు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు కాలేజ్ వైజ్‌గా మీకు ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు ప్రైవేట్ కాలేజీలో బానే ఉంటుంది. మీకు క్లాసెస్ అన్నీ కూడా మీకు గవర్నమెంట్ కాలేజీలో చెప్పినట్టే మీకు ప్రైవేట్ కాలేజీలో కూడా చెప్తారు. మీకు ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. కాలేజీకి కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆహ్, అందరికీ కూడా కాలేజీకి కంపల్సరీగా రావాలి అనేదైతే చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా కాలేజీకి మీరు వెళ్ళాలి. ఇక చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అనంటే మనకెంత ర్యాంక్ ఉండాలి అనైతే అడుగుతున్నారు. ర్యాంక్ వైస్‌గా మీరు 50 సీట్స్ మాత్రమే ఉంటున్నాయి కాబట్టి మీకు ఫస్ట్, సెకండ్ మీకు 100 బిలో కంటే ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రైవేట్‌లో మీకు అక్కడ రాకపోయినా మీకు ప్రైవేట్ కాలేజీలలో వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో వస్తుందని ఏం టెన్షన్ పడకండి. ప్రైవేట్ కూడా ఎలిజిబులే మీరు. ప్రైవేట్ కాలేజీలో వచ్చిన ఎగ్జామ్స్ సేమే ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అందరికీ కూడా సేమ్ ప్యాటర్న్‌లోనే పేపర్ ఉంటుంది. మీకు సేమ్‌గా అన్ని క్లాసెస్ జరుగుతాయి. మీకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక స్కాలర్‌షిప్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే అందరికీ స్కాలర్‌షిప్ అనేది కూడా వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటివరకు అడిగిన వాళ్ళల్లో ఈ క్వెషన్స్ అయితే ఎక్కువగా నాకు నిన్న పేపర్ నేను వెబ్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇంకొక వీడియో అయితే చేశా కదా! ఆ వీడియోలో చాలామంది క్వెషన్స్ అయితే అడిగారు. ర్యాంక్స్ కూడా మాకింత ర్యాంక్ వచ్చిందని చెప్పాడు. చాలామంది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేదైతే చూద్దాము. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా సరే మీరు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కొంచెం అన్నీ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళి చేయగలము అని అనుకుంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలలో మీరు పెట్టుకోండి. తరువాత ప్రైవేట్ కాలేజీలో పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎన్ని కాలేజెస్ ఇచ్చారో అన్ని కాలేజెస్‌ని మ్యాక్సిమము మీరు పెట్టుకోండి. మీరు దూరం వెళ్ళలేము మేము మా డిస్ట్రిక్ట్‌లో చాలు అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ వరకు పెట్టుకోండి. మీ డిస్ట్రిక్ట్ వరకు పెట్టుకుంటే మీ డిస్ట్రిక్ట్ వరకే వస్తుంది. మీరు మీ డిస్ట్రిక్ట్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకున్నారనుకోండి, అదర్ డిస్ట్రిక్ట్‌లో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని మీ డిస్ట్రిక్ట్ వరకు మీకు మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు చూసుకోండి. మీ డిస్ట్రిక్ట్‌లో మీరు చేయాలి అనుకుంటే మీ డిస్ట్రిక్ట్ వరకే పెట్టుకోండి. మీ డిస్ట్రిక్ట్ కాకుండా మేము ఎక్కడైనా చేయగలము అని అనుకుంటే మీరు అన్నీ కూడా ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఎక్కడైనా గానీ మీరు డీఈడీ చేయగలం మేము అన్ని 2 ఇయర్స్ అని అనుకుంటే మీకు హాస్టల్ ఫెసిలిటీ అన్నిటికీ ఖర్చు కూడా వేరే డిస్ట్రిక్ట్ అయితే మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అన్నీ డిసైడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటినైతే మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అనేది ఉండదు. మీరు అందుకనే జాగ్రత్తగా 1కి 2 సార్లు వీడియో నేను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు వీడియో అనేది కూడా చేస్తానండి. ఆప్షన్ రాగానే ఆ వీడియోని చూసి 1కి 2 సార్లు పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు అనేది ఒకసారి అయితే వీడియో చూడండి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకొంతమంది అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియం మేము ఎగ్జామ్ రాసాము. ఇంగ్లీష్ మీడియం డైట్ కాలేజీలో మాకు ఈ ర్యాంక్ వచ్చింది వస్తుందా అని అయితే అడుగుతున్నారు. మీకు ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి.
మీకు మంచి చాలా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ దాంట్లో వస్తుంది. ప్రైవేటు దొరకొచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఆ క్వెషన్‌కైతే ఆన్సర్ అదండి. చాలామంది మాకు వేలల్లో ర్యాంక్ వచ్చింది. మాకొస్తుందా అనైతే అడుగుతున్నారు. మనకి మొత్తము 65,000 వరకు సీట్స్ అయితే ఉన్నాయి. 66 మొత్తము డైట్ మీరు జాయిన్ అవ్వాలంటే మనకి 65,000 వరకు సీట్లున్నాయి కాబట్టి, మీరు 65,000 వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్ అనేది వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన ర్యాంక్‌కి మీకు ఎక్కడో ఒక చోట మీకు సీట్ అనేది వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయినా, గవర్నమెంట్ కాలేజీలో అయినా మీకు సీట్ వస్తుంది కాబట్టి మీరేం టెన్షన్ పడొద్దు. అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీరు ఒకవేళ మేము క్వాలిఫై కాలేదు, ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళకి 35% అనేది రావాలని చెప్పాం కదా! అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 25 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అనేది అవుతారు. ఇక మీరు క్వాలిఫై కాలేదు అనుకోండి, మీరు క్వాలిఫై కాని వాళ్ళు మీరు ప్రైవేట్ కాలేజీలో కొన్ని కన్వీనర్ కోటాలో మనకి సీట్స్ అనేది వాళ్ళు ఇంకా కొంచెం ఇప్పుడు మనకి 12,500 కదా! ఇంకా కొంచెం ఎక్కువగా ఫీజు తీసుకొని మనకి సీట్ అనేది ఇస్తారు. మీరెళ్ళి మీ ర్యాంక్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. ఈ అక్కడ మీ కన్వీనర్ కోటాలో కొన్ని సీట్స్ అలాట్ చేస్తారు. ఆ కన్వీనర్ కోటాలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇదండి. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్‌కి రిప్లై కూడా ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఇప్పటి నుంచే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచే మీరు ఛానల్‌ని ఫాలో అవుతున్నారనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అనేది మీకు తెలుస్తుంది. టెట్, డీఎస్సీ వరకు మేము అన్ని వీడియోస్ మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని ఫాలో అవుతే ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందుతుంది. ఛానల్‌లో టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్, నెట్‌కి సంబంధించి జాబ్ అప్డేట్స్ తెలంగాణ, ఏపీ అన్నీ కూడా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోగలుగుతారు. అందుకని ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు వెబ్ ఆప్షన్స్ అనేబుల్ అవ్వంగానే మీకు వీడియో అయితే చేస్తాను. కాస్త లేట్ అయినా మీకు డీటెయిల్‌గా ఉండే వీడియోని మీకు అందించడానికైతే నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది. అందరూ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయిన పాయింట్ ఏంటి అనేది కూడా నేను చెప్పిన వాటిలలో మీకు ఏదైతే నచ్చిందో ఆ పాయింట్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకొచ్చిన ర్యాంక్ కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.